సార్ నా పేరు నారి యాదయ్య. మా గ్రామం వచ్చేసి లోయపల్లి, మంచాల మండల్, రంగారెడ్డి జిల్లా. నేను 2013 నుంచి 2018 వరకు లోయపల్లి గ్రామ సర్పంచ్గా చేశాను. తర్వాత మళ్ళా 2023లో 2003 to 4లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేశాను ఇబ్రహీంపట్నం. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీ లోయపల్లి గ్రామానికి ఏ విధమైన అభివృద్ధిని కొనసాగించారు సార్ మీరు? బీఆర్ఎస్ మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అభివృద్ధిని ఇక్కడ దాదాపుగా రైతులకు కానీ, ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్గా రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఇప్పుడు మండల స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయిలో మా గ్రామంలో దాదాపుగా 2 కోట్ల వరకు మా ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు 2 కోట్ల వరకు ఇచ్చారు మేము సర్పంచ్ ఉన్నప్పుడు. ఇట్లా తర్వాత ఏంది, ఇప్పుడు రైతులకు బౌల దగ్గరకు పోయే రోడ్లు కూడా ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేయడం జరిగింది. ఎన్ఆర్ఈజిఎస్ నుంచి ఇచ్చిన వరకు సీసీ రోడ్లకు కూడా మా ఎమ్మెల్యే గారు కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి సబ్సిడీ విత్తనాలు కానీ ప్రతి ఒక్కటి మాకు అందుబాటులో ఉండి, ఇబ్రహీంపట్నం కాన్స్టెన్సీలో ఉండి అందుబాటులో ఉండి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు. అప్పుడు అదేవిధంగా పెన్షన్స్ విషయంలో కూడా టైం టు టైం అందించేది. దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు సాధ్యమైనంత వరకు మంచిగానే ఉండి సాధ్యమైనంత వరకు అందరూ అభివృద్ధి పదంలో నడిపించారు సార్. గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. వీళ్ళు అన్ని చెప్పారు చేస్తామని, అన్ని పెన్షన్స్ పెంచుతామని అన్నారు, రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు, ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. గెలిచిన తెల్లారే ప్రజాపాలన అని పెట్టి గ్రామ పంచాయతీలలో అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. అప్లికేషన్ ఫామ్లో కూడా అన్నిటికి సంబంధించి ఇండ్లకు కానీ, పెన్షన్స్ కానీ, గ్యాస్కి సంబంధించి కానీ, కరెంటుకు కానీ అన్నిటికీ అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. అదేవిధంగా ప్రజలు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు గ్రామ పంచాయతీ పరిధిలో. పెట్టుకున్న సందర్భంలో ఇప్పుడు తర్వాత ఏం చేశారు, మళ్ళీ సపరేట్ దరఖాస్తులు పెట్టుకున్నాం. కరెంటు విషయంకి వస్తే కరెంటుకు అన్ని ఒకటే అప్లికేషన్ పెట్టుకున్నాక కరెంటుకు సంబంధించి మళ్ళీ సగం మంది కూడా ఒక 100%లో 20% మాత్రమే కరెంటు బిల్లులు మాఫీ కావడం జరిగింది. మాఫీ అయిన సందర్భంలో ఏంది ఇది, మాకు కరెంటు బిల్లు మాఫీ వస్తలేదు, మాకు కరెంటు బిల్లు వస్తుందని చెప్పి మళ్ళా పబ్లిక్ ఆందోళన చెందితే మళ్ళీ ఏం చేసి మండల ఆఫీసులలో పెట్టి మళ్ళీ అప్లికేషన్ చేయడం, మళ్ళీ కరెంటు బిల్లు నెంబర్ కొట్టడం, అవన్నీ చేసినా కూడా ఇప్పటికీ కరెంటు బిల్లు అందరికీ అందుబాటులో రాలేదు సార్. అదొకటి సార్, ప్రస్తుత ప్రజాపాలన వారసత్వాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుత గవర్నమెంట్. మరి 6 గ్యారంటీలు మన గ్రామానికి అందినాయా సార్? ఇప్పుడు 6 గ్యారంటీలని పెట్టారు సార్, చెప్తున్నారు ఓకే, కానీ ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు కాలే కదా సార్. ఇప్పుడు ప్రజెంట్గా కరెంటు ఉంది, కరెంటు పూర్తిగా అందరికి ఇవ్వలేదు. ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు ఇప్పటికి రాలే. ఆ రోజు అప్లై చేసుకోవాలి. ఇండ్లు లేని వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు కుల్ల జాగా ఉన్న వాళ్ళకు. ఇప్పుడు చాలామంది ఇండ్లు లేక ఉన్నారు. రేషన్ కార్డులు ఎమ్మంటే అసలు గవర్నమెంట్ రాగానే రేషన్ కార్డులు ఇస్తున్నారు. సంవత్సరం అయిపోయింది, డిసెంబర్ సంవత్సరం, ఇది జనవరి, ఇప్పటికి ఒక రేషన్ కార్డు అని ఇచ్చినారా? ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంది, గ్యాస్ 500కే సబ్సిడీ అన్నారు. అందరికీ అది కూడా సగం కూడా కాదు, అది కూడా 20-25% ఇచ్చినారు. అదేవిధంగా రైతు రుణమాఫీ ఉంది. రుణమాఫీ గ్రామాలలో మీరు కూడా అడగండి, మీకు కూడా అడిగే హక్కు ఉంటుంది కదా సార్. ప్లస్ పబ్లిక్ని అడగండి, సాధారణ పబ్లిక్ ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి కాలేదు. కనీసం 50 మందికి రుణమాఫీ కాలే, అయిన వాళ్ళకేమో అయింది, కాని వాళ్ళకి మొత్తమే కాలే. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ ఎమ్మటే మేము ఇప్పుడు ఆయన ఇచ్చేది 4,000 2,000 ఇస్తుండే కదా, వికలాంగులకు 4,000, వృద్ధాప్య పింఛన్ 2,000. మేము గెలిచిన తర్వాత 9వ తారీఖు వచ్చే నెల నుంచి 4,000 తీసుకోవాలి, వికలాంగులకు 6,000 ఇస్తానన్నాడు. రుణమాఫీ ఇప్పుడు రైతు బంధు అన్నాడు. రైతు బంధు ఏమన్నాడు, 9వ తారీఖు నాడు మేము నేను గెలవగానే 9వ తారీఖు నాడు 15,000 ఇస్తాడు. ఇప్పటికీ రైతు బంధు పైసలు రాలే. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నాయి, ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులే ఇవ్వలేదు. ఇప్పుడు రిలీజ్ చేసుకుంటా. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కరెక్ట్ చేసినామని చెప్పమనండి సార్. ఇక్కడ మేము గ్రామీణ ప్రాంతాలలో ఉంటాం, పార్టీలకు అతీతంగా, పార్టీ ఏదైనా ఉండొచ్చు, ప్రజలకు చెప్పినది ప్రజాపాలన కాదు ఇది. ఏమన్నా అడిగితే ఇప్పుడు మామూలు సాధారణ మాలాంటి వ్యక్తులను కూడా కేసులలో ఇరికించడం జరుగుతుంది. ప్రజాపాలన ఎట్లుంటుంది, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ప్రజలకు వెసులుబాటుగా ఉండాలి తప్ప ప్రశ్నిస్తే కేసులు చేయడం, జైల్లో పెట్టడం, అట్లాంటి జరుగుతుంది. ప్రజాపాలన ఎట్లుంటుంది సార్? ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండేది ప్రజాపాలన. ఇది నిరంకుశత్వ పాలన అని నా అభిప్రాయం సార్. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
మన లోయపల్లి గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఎంతమందికి దళిత బంధు వచ్చింది, బీసీ బంధు ఎంతమందికి వచ్చింది, అదేవిధంగా యాదవులకు గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్? యాదవులకు గొర్రెల పంపిణీ ఏ విధంగా అంటే ఒక 2 విడతలుగా చేసిన ఉంటాయి. మేము ఇక్కడ సొసైటీ కమిటీలు వేసి 2 విడతలు. ఫస్ట్ విడత వచ్చింది సార్. సెకండ్ విడత డీడీలు కట్టినాం. వస్తాను వరకు వచ్చే అనే వరకు అంతా ఓకే చేసిర్రు. ఎలక్షన్స్ కోడ్ ఉందని ఆపేసిర్రు. సెకండ్ విడత రాలేదు. ఫస్ట్ విడత ఒక 20 మెంబర్స్కి వచ్చింది. ఇంకోటి బీసీ బంధు 4గురికి వచ్చింది బీసీలకు. దళిత బంధు 2కి వచ్చింది. ఇక మిగతాది అప్పటికి ఎలక్షన్స్ వచ్చినాయని ఇక అంతేం రాలే. ఆ పరిపాలన సాధ్యమైనంత వరకు ఎంతో కొంత అయితే వచ్చింది సార్ న్యాయమే. ఇప్పటి వరకు అయితే ఏది లేదు. ఇప్పుడు ఏముంది సార్, కేసీఆర్ కిట్ అని వచ్చేది, కేసీఆర్ కిట్ లేదు. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు డైరెక్ట్ ఇంటికి వెహికల్ పంపించి చేసేది, ఇవన్నీ తీసేసారు కదా సార్ ఇప్పుడు. సార్ మిషన్ భగీరథ అనేది అద్భుతమైన పథకం సార్. ఆ పథకం ద్వారా మన గ్రామానికి మంచినీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా? అది ఎక్సలెంట్ సార్. అది మిషన్ భగీరథ అనేది మొట్టమొదటి కేసీఆర్ చెప్పిండు, చేసిండు. ఎలక్షన్లో కూడా నీళ్ళు ఇస్తేనే వస్తాడు, మాట ప్రకారం చేసిండు. అది ఇంటింటికి నల్ల రావడం వల్ల ఇలా వాటర్ సమస్య లేదు సార్. ఇక్కడే మన తెలంగాణ స్టేట్లో మొత్తం కూడా ఏ విలేజ్కి వెళ్ళిన చిన్న చిన్న తండాలు ఉంటాయి మాకు ఇక్కడ. నువ్వు ఏ తండాకు వాటర్ సమస్య ఉండదు, మిషన్ భగీరథ వాటర్ అయితే కంపల్సరీ వస్తున్నాయి సార్. మేము ప్రధానంగా ఈ గ్రామంలో ప్రజల వాయిస్ తీసుకున్న సందర్భంలో వాళ్ళు వ్యక్తపరిచే ప్రధానమైన సమస్య ఏంటంటే మాకు రైతు బంధు పడలేదు సార్, అదేవిధంగా రైతులకు పూర్తిగా రుణమాఫీ జరగలేదు అంటున్నారు సార్. మరి మీరు మీ పార్టీ పక్షాన ఏ విధమైన కార్యాచరణ ఉంటుంది సార్? మా పార్టీ పక్షాన మేము చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నాము మా పార్టీ పిలుపు మేరకు. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి కూడా మన పార్టీ కమిటీలు ఉంటాయి. మా కేసీఆర్ గారి పిలుపు మేరకు, పార్టీ పిలుపు మేరకు మేము ఉద్యమించాలనుకుంటున్నాం రైతుల పక్షాన. ఎందుకంటే ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదు సార్. సీఎం గారు ఏమన్నారు అంత ముందుకు, కేసీఆర్ గారు మీరు 2 పంటలకే ఇస్తున్నారు, 2 సార్లే, 3 పంటలకి ఎందుకు ఇయ్యరు, ఒక్కొక్కరు 3 సార్లు పండిస్తారు అన్నాడు. ఈయన 1 పంట కూడా ఇస్తలేడు కదా సార్ రైతులకు. అదొకటి. దాని మీద ఉద్యమిస్తాం ఖచ్చితంగా. మా పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం చిన్న చిన్న సమస్య గ్రామీణ ప్రాంతాలలో కూడా సర్పంచులు లేరు సార్. అసలు పబ్లిక్ ఎవరిని అడగాల సమస్య వస్తే? సెక్రటరీని అడిగితే సెక్రటరీ గ్రామ పంచాయతీలో ఫండ్లు లేవంటాడు. పాత సర్పంచులకు ఉన్న ఫండ్ ఇప్పటికి ఇవ్వలేదు. ఇవన్నీ సమస్యలు. ఏమంటే ప్రజాపాలన అంట, వారోత్సవాలు చేసుకుంటావు. నువ్వు ఏం వారోత్సవాలు చేసినావు, ఏం ఘనకార్యం చేసినావు అని వారోత్సవాలు చేసుకుంటారు? ఏం చేసినావు నువ్వు? ప్రజలకు రా, ప్రజలకు వచ్చి అడుగు, నువ్వు చెయ్యి. నువ్వు 6 గ్యారంటీలలో ఒకటి బస్సు ఫ్రీ ఒకటి గ్యారంటీ చేసినావు. అది ఎవరికి ఉపయోగం? హైదరాబాద్లో ఉండేటోళ్ళకు, జాబులు చేసిన వాళ్ళకి, వాళ్ళకి మంచిగా ఉపయోగం. వాళ్ళు వేల జీతాలు తీసుకుంటారు, మళ్ళీ ఫ్రీగా బస్సుకి వెళ్ళిపోతారు. మన గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ పోతారు? కూలి చేయడానికి పోతారు, బావుల కాడికి పోతారు. రోజు ఎక్కి తిరగరు కదా సార్. అది కూడా ఉన్నోళ్ళకే చేసిండు, పేద ప్రజలకు ఏం చేసినావు నువ్వు? అదొక గ్యారంటీ. ఈ మిగతా గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు పబ్లిక్ గ్రామ సభలు పెట్టు, పబ్లికే చెప్తారు. మేము చెప్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారంటారు. పబ్లిక్లోకి వచ్చి చూడండి, మీరు కూడా అడగండి, మీరు ప్రెస్గా మీడియాగా. ఎక్కడున్నాయి 6 గ్యారంటీలు? ఎక్కడ సక్సెస్ అయినాయి సార్? బీఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పరిపాలనకు ఏమైనా తేడా ఉందా? చాలా తేడా సార్. బీఆర్ఎస్ పరిపాలన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? ఉదాహరణ సార్, హైదరాబాద్ చూడండి. హైదరాబాద్ ఎట్లుండే 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఎట్లా అయింది? ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్డు ఇవి పోతే కనీసం ఇప్పుడు కొత్త వాళ్ళు పోతే గుర్తుపట్టలేకుండా అయింది. అండర్ పాస్లు ఇవన్నీ కేటీఆర్ గారు మున్సిపాలిటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు నానక్రామ్ కూడా కానీ, గచ్చిబౌలి కానీ ఒక అమెరికన్ తలపిస్తున్నాయి. ఏది మీరు ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో మూసీ డెవలప్మెంట్ ఎవరు చేయొద్దంటారు? నేను చేయమని చెప్తున్నాం. ఈ ఫస్ట్ ఇక్కడ తింటేందుకు పోలేదు అని అంటే మూసీ డెవలప్మెంట్, హైడ్రా గులగొడుతున్నావు నువ్వు. మరి ఇప్పుడు నీ పెద్ద వాళ్ళు ఎందుకు గులగొట్టు? నువ్వు హైడ్రా పెడుతున్నావు, మామూలు పబ్లిక్ వాళ్ళ ప్రత్యామ్నాయం చూపి. నిజంగా చెరువులు కుంటలు ఆక్యుపై చేస్తే ప్రత్యామ్నాయం ఇండ్లు ఇచ్చి కూలగొట్టు. వాళ్ళు కూడా అంటారు కదా అక్కడ ఉన్నోళ్ళు. దీనివల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది అంటారా సార్? 100% అన్యాయం జరుగుతుంది సార్. మనకు ప్రభుత్వం ఎవరున్నా సరే, వీళ్ళున్నా వాళ్ళున్నా ఎవరున్నా పబ్లిక్ అన్యాయం జరగకుండా చేయాలనేది మా కోరిక సార్. అది పరిస్థితి. బీఆర్ఎస్ హయాం లేదు సార్, విపరీతంగా డెవలప్ చేసినాం. ఇలా వృద్ధి రేటు కూడా, మన జీపీ రేటు కూడా పెరిగింది కదా. ఎంత ఉండే అప్పుడు? ఎలా అప్పులు చేసిరని కేసీఆర్ని అంటున్నావు. మరి నువ్వు వచ్చి సంవత్సరం కాలే 136 కోట్ల వరకు దాదాపుగా అప్పు చేసినావు. దేనికి చేసినావు నువ్వు? దేనికి పెడుతున్నావు? ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, నువ్వు ఫస్ట్ రాగానే 5 తారీఖు 10 తారీఖు లోపే జీతాలు వేస్తావు.
ఇవాళ పోలీస్ వ్యవస్థలో కానీ ఏ డిపార్ట్మెంట్ నువ్వు జీతాలు చక్కగా చేస్తావు ఇప్పుడు నువ్వు. ఇవాళ నేను నమ్మి అందరినీ ఆర్టీసీలను కానీ టీచర్స్ని కానీ పోలీస్ వ్యవస్థను కానీ అందరినీ అక్కడ మోసం చేసి గెలిచి మీద కూర్చున్నావు నువ్వు. ఇలా ఎవరు కూడా న్యాయం చేసినట్టు లేదు. అందరిని ఆర్టీసీ కాదు ఏంది ఉచిత బస్ అని పెట్టినావు. ఆ కండక్టర్లది ఏంది బాధ, ఒక్కొక్కరు కొట్లాడుకుంటారు. నువ్వు 10 రూపాయలు తగ్గించేది ఉంటుంది దాని మీద. ఇవన్నీ ఎక్కడుంది సార్? అయినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేదే ఇట్లాగా సార్. కాకపోతే ఆయన చెప్పుడు మాటలకు విని ఓట్లు వేసి మార్పు ఏం మార్పు వచ్చింది? ఉన్నాయి పోయినాయి, కేసీఆర్ పెట్టినవి పోయినాయి. పేరు మారిస్తే కాదు కదా సార్ మార్పు. టీఎస్ ఉంటే టీజీ చేసినాం, దానివల్ల ఏమైనా ప్రయోజనం పబ్లిక్కు. టీఎస్ అంటే తెలంగాణ, టీజీ అంటే తెలంగాణ స్టేట్, దానివల్ల ప్రయోజనం ఏంది? రేపు మళ్ళీ ఆడొస్తే ఇంకోటి తీసేస్తాడు వేరే పార్టీ వస్తే. ఎవరు ఇప్పుడు మన తెలంగాణ మనకంత తీసుకొచ్చి సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ బొమ్మ పెడతావు. రేపు టీఆర్ఎస్ వాడు ఇంకోటి బీజేపీ వాడు ఇంకోటి వస్తే వాడు తెచ్చి మోడీ బొమ్మ వాడు పెడతాడు, వీడు వచ్చి మళ్ళీ ఇంకోటి కేసీఆర్ బొమ్మ పెడతాడు. అదే నువ్వు మార్పు అనేది? కేసీఆర్ పెట్టిండు ఎవరి బొమ్మ అన్న? ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినవి పెట్టిండు. పెట్టాలంటే పెట్టకపోతుండేనా? జయశంకర్ సార్ బొమ్మ పెట్టకపోతుండేనా? అంటే దీన్ని మీరు అనేది ఏంటంటే సార్, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన వారి ఫోటోలే ఉండాలంటారా? అంతే కదా సార్. ఇలా రాజీవ్ గాంధీ ఎవరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు, ఎంతోమంది నాయకులు చనిపోయారు. వాళ్ళ ఫోటో పెట్టు. జయశంకర్ సార్ లాంటి పెద్ద పెద్ద మేధావుల ఫోటోలు పెట్టు. నువ్వు పాట మార్చంగానే మార్పు వస్తుందా? టీఎస్ని తీసి టీజీ చేయగానే మార్పు వస్తుందా? ఇది కాదు కదా సార్ పద్ధతి. ఇట్లా సార్ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎన్నికలంటే మద్యం డబ్బు ఏరులై పారుతుంది. దీనిపై మీరు ఒక కాంగ్రెస్ మాజీ సర్పంచ్గా ఉన్నారు, టిఆర్ఎస్ మాజీ సర్పంచ్గా ఉన్నారు, అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్నారు సార్. దీనిపై మీరు ఈ గ్రామ ఓటర్కు ఏ విధమైన సూచనలు సలహాలు ఇవ్వగలుగుతారు సార్? మేము చేసే పని ఇప్పుడు మేము మాజీ అయినా కూడా, మాజీ డైరెక్టర్ మాజీ సర్పంచ్ అయినా కూడా నేను నిత్యం ప్రజలలోనే ఉంటాను. మీరు తెలుసుకోవచ్చు, మా పేరు చెప్పి నార్యాదే అంటే ఎలాంటి వాడు ఎట్లుంటుంది. ప్రజలలో ఉన్నప్పుడు మనకే ఉంటుంది సార్. మద్యము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అయినా కానీ ఎవరైనా దాదాపుగా పబ్లిక్లో ఉంటారు. ఇప్పటికి మేము పనిచేస్తున్నాం. వాళ్ళు కాంగ్రెస్ లీడర్లు అందుబాటులో లేరు. ఇప్పటికీ ఎలా అధికారం ఉంది, ఎవరు అందుబాటులో పబ్లిక్ అందుబాటులో లేరు. ఇప్పుడు దాదాపుగా చిన్న చిన్న సమస్యలు ఏదున్నా మేము పోయి చేస్తాం పబ్లిక్ దగ్గర. మేము మద్యము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు సార్. ప్రధానమైన వాళ్ళ ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ బెల్ట్ షాపులు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చినాయి. మరి అవి తొలగింపులకు ఏ విధంగా మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు వచ్చినాయని అన్నాడు సీఎం గారు. అదే మట్టుకునేది బెల్ట్ షాపులు ఏమైనా పెగ్గేసి వస్తాడు కేసీఆర్, అదేసి వస్తాడు అన్నట్టు. డిసెంబర్ 31 వస్తే 12 గంటల దాకా టైం, 11-12 గంటల దాకా టైం ఇస్తే ఎట్లా ఇచ్చిండు అది అన్నాడు. మరి మొన్న ఆయన ఎందుకు ఇచ్చాడు? నువ్వు మార్పు తేవాలి కదా, బంద్ చేయాలి కదా నువ్వు బెల్ట్ షాపులు. ఇవాళ నువ్వు వచ్చిన సంధి ఒక భయం భక్తి లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు, తండాలలో మళ్ళా గుడాంబ ఏరులై పారుతుంది. మరి ఇంతకుముందుకు ఆయన ఇంతో అంతో కంట్రోల్ చేసిండు, నువ్వు కంట్రోలే లేదు. నువ్వెందుకు పెట్టినావు? 12 గంటల దాకా నువ్వు మార్పు తెస్తానువే కదా. నువ్వు 10 గంటలకే పెట్టి మొత్తం ఎక్కడిదక్కడ క్లోజ్ చేయపోయాను. అది నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే ఆయన చేస్తే మంచి, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఇదేనా మార్పు అయినది? అది సార్ పరిస్థితి. సార్ ఇంత అభివృద్ధి చేసిన అంటున్నారు సార్. మరి గతంలో మీరు చేసిన అభివృద్ధిని చూసి ఓటర్లు మరి 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 ఎమ్మెల్యే గారిని ఎందుకు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, సీఎం గారు, ఆయన అనుచరులు, ఆయన ఎమ్మెల్యేల వాళ్ళంతా చెప్పుడు అబద్ధాలు, 6 గ్యారంటీల పేరుతోటి ప్రజలను మోసపోయారు. ఇప్పుడు ప్రజలే చెప్తారు డైరెక్ట్. ఇంకేం చేస్తాడు? వీళ్ళు 10 ఏళ్ళు అయిండ్రు కదా, ఓసారి వీళ్ళకు కూడా ఇద్దాం. కొత్త నాయకత్వం వచ్చింది కదా, రేవంత్ రెడ్డి నాయకత్వం. ఈయన చూద్దాం, చాలా 6 గ్యారంటీలు అని 420 హామీలు ఇచ్చాడు. ఇలా విద్యార్థులకి ఏంది, అమ్మాయిలకు స్కూటీలు ఇప్పిస్తున్నాడు, ల్యాప్టాప్లు ఇప్పిస్తున్నాడు, స్కాలర్షిప్లు చేస్తున్నాడు. ఏ విద్యార్థికి ఏం చేసిండు? అట్లా కాకపోతే ఇవన్నీ చేశాడేమో అని అంటారు. కానీ కేసీఆర్ ఒకటి సార్ చెప్పింది లేట్ అయినా సరే కానీ చేసిండు. కానీ ఇట్లాంటి మోసపూరిత మాటలు మాత్రం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మాట్లాడరు వాళ్ళు. సార్ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సార్. మీరు ఈ గ్రామ యువతకు కానీ ఓటర్లకు కానీ మీరు ఏ విధమైన సూచనలు సలహాలు ఇస్తారు సార్? మా గ్రామ యువతకు కానీ ఓటర్లకు కానీ మద్యానికి కానీ డబ్బులకు కానీ బానిస కాకుండా
మంచిగా చదువుకున్న వ్యక్తిని, ఊరికి ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకోమని సజెషన్ ఇస్తున్నా సార్. అప్పుడైనా ఇచ్చినా, ఇప్పుడైనా వాళ్ళకి ఒకటే సజెషన్. ఈ మద్యం, ఈ 500, 1000 రూపాయలు ఆ ఒక్క రోజు మాత్రమే. 5 ఏళ్ళు మనం బానిస అవుతాం కదా, 500 తీసుకుని ఒక క్వార్టర్ సీజన్ తాగితే. కాబట్టి అలాంటి వాటికి ప్రలోభాలు కాకుండా మీకు మంచి గ్రామానికి అభివృద్ధి చేసే వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకోమని నా యొక్క సూచన సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ రవితో తెలుగు టీవీ దామోదర్.